#Ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాయి శ్రావణ్ JPK. Sir, how do you determine where the new hairline should be? Can I design my own hairline? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర ఏంది అంటే హెయిర్ లైన్దే. ఎందుకంటే ఈ హెయిర్ లైన్ అనేటువంటిది లైఫ్ లాంగ్ మీకు స్కాల్ప్ మీద అలాగే ఉండిపోతుంది కాబట్టి మీ ఫేస్కి ఇది సూట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ హెయిర్ లైన్ని అందరికంటే ఎక్కువ మీరే చూసుకుంటారు కాబట్టి మీకు ఇది నచ్చడము కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ హెయిర్ లైన్ గీసుకోవచ్చు అంటే డెఫినెట్గా నేను సర్జరీ చేసే ముందు మీకు మీ హెయిర్ లైన్ గీసుకునే అవకాశం ఇస్తాను. బట్ ఆ హెయిర్ లైన్ మీ ఫేస్కి యాప్ట్గా ఉందా లేదా, మీ ఫేషియల్ మెజర్మెంట్ కావచ్చు, మీ ఫేస్కి అనుగుణంగా ఆ హెయిర్ లైన్ ఉందా లేదా అనేటువంటిది ప్రాపర్గా చెక్ చేసి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి హెయిర్ లైన్ డ్రా చేస్తాను. హెయిర్ లైన్ డ్రా చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మైండ్లో పెట్టుకోవాలి. నెంబర్ 1 ఏంటి అంటే ఈ హెయిర్ లైన్ ఒకవేళ మగవాళ్ళకి డ్రా చేస్తున్నాము అంటే మగవాళ్ళకి సరిపడే విధంగా ఉందా లేదా, మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ ఉందా లేదా. అదే ఆడవాళ్ళకి హెయిర్ లైన్ అయితే ప్రత్యేకించి టెంపుల్ ఏరియాలో ప్రాపర్ ఫిల్లింగ్ జరుగుతుందా లేదా, ఆ హెయిర్ లైన్ అనేటువంటిది ఎలా డైరెక్షన్ ఉంది, దానికి పీక్స్ అనేటువంటి ప్రాపర్గా ఇస్తున్నామా లేదా అనేటువంటి వాటిని పరిశీలించుకోవాలి. రెండో పాయింట్ ఏంటి అంటే హెయిర్ లైన్ డ్రా చేసేటప్పుడు మన నోస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మన హెయిర్ లైన్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. జనరల్గా ఎప్పుడైనా కూడా అది 8 to 9 సెంటీమీటర్ ఉండాలి. బట్ కొంతమంది ఫేస్ని బట్టి అది కొంతవరకు తగ్గించాల్సిన అవసరం రావచ్చు. ఒక గుడ్డి గుర్తు ఏంటి అంటే మనందరం మన చేతిని అంటే లోయెస్ట్ ఫింగర్ని మన ఐబ్రోస్ పైన ఉంచుకొని గనుక ఇలా పెట్టినట్లయితే ఈ ఫింగర్ పైన మనం మార్క్ పెట్టినట్లయితే ఆ మార్క్ నుంచి హెయిర్ లైన్ స్టార్ట్ అయితే చాలా మంచిది. బట్ ఇది ఓన్లీ ఒక ఆర్బిటరీ రూల్ మాత్రమే. కొంతమంది చేతులు పెద్దగా ఉండొచ్చు, సో అన్ని వేళలా ఇది సెట్ అవ్వదు. ఏది ఏమైనా మీ ఫేషియల్ మెజర్మెంట్ అనేటువంటిది హైయెస్ట్ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా మనం డ్రా చేసేటప్పుడు సిమెట్రీ అండ్ ఎసిమెట్రీని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది. అంటే హెయిర్ లైన్ ఎప్పుడు డ్రా చేసినా కూడా ప్రత్యేకించి ఒక గీతలాగానో విగ్ లాగానో కాకుండా ఆ హెయిర్ లైన్ కొన్ని మైక్రో ఇర్రెగ్యులారిటీస్ క్రియేట్ చేయాలి, కొన్ని మ్యాక్రో ఇర్రెగ్యులారిటీస్ కూడా క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసి ఒక ప్రాపర్ బ్లెండ్ చేసినట్లయితే అప్పుడు అది ఒక న్యాచురల్ హెయిర్ లైన్ అవుతుంది. ఇంకా హెయిర్ లైన్స్ గురించి ప్రాపర్గా మీకు అర్థం కావాలి అంటే ఒక నార్మల్ వ్యక్తికి హెయిర్ లైన్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని మీరు రెగ్యులర్గా గమనిస్తూ ఉండాలి. అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు. ఒకవేళ అవకాశం దొరికినప్పుడంతా వాళ్ళ హెయిర్ లైన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే జుట్టు పడినప్పుడు కదా, జుట్టును కనుక ఇలా పైకంటే ఆ హెయిర్ లైన్ ఎలా ఉంది అని మీకు కూడా సర్జరీ చేసినప్పుడు అటువంటి హెయిర్ లైన్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది.